ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు మండలి కార్యదర్శి వి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ తరపున 2021 డిసెంబర్లో రెండవసారి ఎన్నికయ్యారు. 2022 జనవరిలో ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తర్వాత కవిత తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాయటం కలకలం రేపింది. ఆ తర్వాత వరుస పరిణామాలతో ఆమె క్రమేపీ పార్టీకి దూరం అవుతూ వచ్చారు. కవితను గత సెప్టెంబర్లో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ లేఖ అందిన రోజే సెప్టెంబర్ 3న ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం కవిత శాసన మండలిలో ప్రసంగించారు. రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ ను మరోసారి కోరారు. ఈ నేపథ్యంలో రాజీనామాను ఆమోదించారు. అయితే కవిత రాజీనామా ఆమోదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆమోదించారు. మొన్న శాసన మండలిలో మాట్లాడినటువంటి కవిత పలు అంశాలపైన ఆమె వివరించారు. తన రాజీనామాకు దారితీసిన వివరాలను మండలిలో చెప్తూ కన్నీటి పరిమితమయ్యారు. ఆ తర్వాత తన రాజీనామాను ఆమోదించాలని చెప్పేసి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఒకవైపు సభావేదికగా అభ్యర్థించారు. ఆ తర్వాత చైర్మన్ కూడా వివిధ ఒకవైపు మరోసారి పునరాలోచించుకోవాలని చెప్పి సూచించినప్పటికీ కూడా ఆమె పదే పదే విజ్ఞప్తి చేయడంతో కూడా నిన్న సాయంత్రం ఆమె రాజీనామాను ఆమోదిస్తూ మండలి వైపు సెక్రటరీ నరసింహాచార్యులు ఆ స్థానం నిజామాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్ స్థానం ఖాళీ అయినట్టుగా కూడా వైపు సర్కులు జారీ చేయడం జరిగింది. మొత్తానికి తెలంగాణ ఉద్యమకాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి కేసీఆర్ కూతురుగా తన ప్రత్యేకతను చాటుకున్నటువంటి కవిత అనూహ్య పరిణామాల నేపథ్యంలో వైపు బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యారు. 2021లో 2019 లోక్సభ ఎలక్షన్స్ లో నిజామాబాద్ లో ఓడిపోయిన తర్వాత ఆమెకు 2021లో డిసెంబర్ లో ఆమెకు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2022 జనవరిలో ఆమె ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. 2025 సెప్టెంబర్ లో ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె సస్పెండ్ చేయడం, ఆ తర్వాత ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె తన జాగృతి ద్వారా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆమె జాగృతిని సొంత రాజకీయ పార్టీగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.